గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి దసరా దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల పాలన మీద, అభివృద్ధి సంక్షేమ పథకాల మీద గ్రామ స్థాయి నాయకులతోటి కార్యకర్తలతోటి ముఖాముఖి. సార్, ముందుగా మీ పేరు, మీ డీటెయిల్స్ చెప్పి, మీరు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు, మీ అనుభవాలు, మీ పాత డిజిగ్నేషన్స్ అన్నీ కూడా చెప్పండి సార్. ముందుగా జనతా మీడియాకు నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. నా పేరు అత్తినేని గంగారెడ్డి. నేను గత 15 సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరుగుతుంది. నేను 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి అల్లీపూర్ గ్రామ మండల ప్రాదేశిక సభ్యునిగా ఎన్నికవ్వడం జరిగింది. మరియు 2019లో అల్లీపూర్ గ్రామ సర్పంచ్గా గెలవడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో అధికారం పదవి చేస్తూ ఉన్నాను. ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో నేను ప్రభుత్వం మీద పోరాడుతూ ఉన్నాను. ఇప్పుడు మన ప్రజారాజ్యం ప్రజల కొరకు మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం చాలా సంతోషం. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం చేయనటువంటి ఎన్నో మంచి పనులు మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దీంతో పాటుగా ఆ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలలో మహిళలకు ఉచిత బస్సే కానివ్వండి, దాంతోపాటుగా మన కొత్త రేషన్ కార్డులే కానివ్వండి, మరియు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యమే కానివ్వండి, మరియు మన గ్రామాలలో డబుల్ బెడ్రూమ్లు ఆనాడు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకపోవడం, మన గవర్నమెంట్ రాగానే ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామంలో ఇప్పుడు వర్క్ నడుస్తుంది. అవి డబ్బులు శాతం పడుతున్నాయి. చాలా సంతోషంగా అనిపిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి కృషి వల్ల చాలా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. కార్యకర్తలు అందరు కష్టపడడం వల్ల గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఇక ఎన్నో కార్యక్రమాల అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది. ఇప్పుడు భూ సమస్యలు అయితేనేంది, మా గ్రామంలో అయితే అల్లీపూర్ గ్రామంలో భూ సమస్యలు చాలా ఉండేవి. ఇప్పుడు ధరణి అని తీసుకొచ్చి మొన్న రీసెంట్లీగా మా దగ్గర ఒక ప్రోగ్రాం పెట్టి అవి సాల్వ్ చేయడం, భూభారతి కార్యక్రమం ద్వారా చేయడం జరుగుతుంది. ఆనాడు తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఎన్నిసార్లు మన ఆఫీసుల పనులు తిరిగినా కానీ పనులు కాకపోవడం జరిగింది. ఇప్పుడు ప్రజల వద్దకే వచ్చి అధికారులు పని చేయడం జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ రేషన్ కార్డులు ఇవ్వడంతో ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. గతంలో నేను సర్పంచ్ గెలిచిన తర్వాత అప్పుడు రూలింగ్ గవర్నమెంటు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేది. అప్పుడు మమ్మల్ని ఎంతో భయభ్రాంతులకు వేసేవారు. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి భయపడే పరిస్థితి ఉండేది. అప్పుడు ప్రతి 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి డిపిఓ గారు రావడం, మమ్మల్ని బెదిరియడం, ఈ పని చేయడానికి అధికారులు మమ్మల్ని ఒత్తిడి తీసుకురావడం. అంటే ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు చాలా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు ఈజీఎస్ పనులు అయితే ఏ గ్రామంలోనైనా ఎక్కడైనా సర్పంచ్ చేసుకుంటుంది. సర్పంచ్ హక్కు అంటారు. కానీ మా అల్లీపూర్ గ్రామానికి వచ్చేసరికి అప్పుడు టీఆర్ఎస్ నాయకులకు తీర్మానాలు ఇవ్వాలని చెప్పి అప్పుడు నా మీదకి ప్రెషర్ తీసుకురావడం జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ నాయకులకు తీర్మానం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఎన్నో మానసికంగా ఎన్నో రకాల మమ్మల్ని అప్పుడున్న గవర్నమెంట్ ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక మనం కొంచెం ఆలోచన కొద్ది మనకు మంచి రోజులు వస్తున్నాయని అనుకునేసరికి ఇప్పుడు శాతం మా పరిస్థితి కొద్ది కష్టాలలోనే ఉన్నట్టు అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఏ పని చేయాలన్నా ఇప్పుడు శాతం అదే టీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ పనులు చేయడం, దాంతోపాటుగా కొంచెం డామినేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న మా నాయకుడు కొద్దిగా అనుకూలమైన ఫలితాలు రాకపోవడం వల్ల మాకు కొంచెం ఇబ్బంది అనేది జరుగుతుంది సార్. ఏది ఏమైనప్పటికీ కింది స్థాయి కార్యకర్తలు మాత్రం చాలా బాధ కొద్ది ఉన్నారు సార్. పదవులనైతేంది ఏవైతేనేమి మాకు ఎవరైతే జెండా మోసినాడో ఆ కార్యకర్తకైతే కింది స్థాయిలో న్యాయం జరగడం లేదు సార్. గత 10 సంవత్సరాల శాతం తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతిపక్షంలోనే ఉండడం జరిగింది. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిందని సంతోషపడ్డాం అన్నా లేకుండా కనీసం ఇప్పుడు శాతం అదే ప్రతిపక్షంలో ఉన్నట్టు అనిపిస్తుంది మాకు. ఇక్కడ ఉన్న కార్యకర్తలకు మాత్రం, జగిత్యాల కాన్స్టిట్యున్సీలో ఉన్న కార్యకర్తలకు మాత్రం ఇబ్బందులు ఇప్పటి శాతం ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. జనతా మీడియా అల్లీపూర్ వచ్చినందుకు, మా కార్యకర్తల ఒపీనియన్ తీసుకోవడానికి అల్లీపూర్ వచ్చినందుకు ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు ఎంబారి వెంకటేష్, మాది రాయకల్ మండలం, జగిత్యాల జిల్లా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలలో దాదాపుగా 90% నెరవేర్చుకుంటూ వస్తుంది. అందులో ముఖ్యంగా 200 యూనిట్ల కరెంటు అయితేనేమి, మన మహిళలకు బస్సు సౌకర్యం అయితేనేమి, మన గ్యాస్ సిలిండర్ బుడ్డి అయితేనేమి, రైతులకు రైతు బంధు అయితేనేమి, దశల వారీగా ప్రభుత్వం వివిధ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆర్థికమైన వెసులుబాటు కల్పించుకుంటూ ముందుకు తీసుకెళ్తుంది కార్యక్రమాలను. కావున ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ను ఒక విధానంలో నడిపించుకుంటూ రైతులకైతేనేమి, మన ఎంప్లాయీస్ పరంగా చూసుకుంటే గ్రూప్ 2 ద్వారా కొన్ని పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అలాగే ఇంకా ముందు కూడా నోటిఫికేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు కానిస్టేబుల్స్ కూడా వేయడానికి సిద్ధంగా ఉంది పోలీస్ శాఖ ద్వారా. ఇప్పటికైతే గవర్నమెంట్ మీద సానుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. దీనికి ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారికి, సహకరిస్తున్న మంత్రివర్యులకు మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ మూమెంట్ సమయంలో సోనియా గాంధీ గారు 2014 సంవత్సరంలో తెలంగాణలో జరిగే ఆత్మ బలిదానాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఏర్పడడానికి తోడ్పడింది. ఆమెను తెలంగాణ తల్లిగా ఇక్కడి జనాలు కూడా పిలుచుకుంటారు సోనియా గాంధీని. అప్పుడు ఉన్న మిగులు బడ్జెట్ అనేది మొత్తం పూర్తిగా ఈ 10 సంవత్సరాల్లో లోటు బడ్జెట్గా మారడం జరిగింది. గత 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మిగులు బడ్జెట్ కాస్త లోటు బడ్జెట్గా మారింది. ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ద్వారా వాళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు కట్టుకుంటూ వివిధ సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లుకుంటూ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అవుతున్నారని చెప్పచ్చు. గత 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇదివరకు పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కార్డు కూడా చేయలేకపోయింది. కార్డు ఇవ్వడం పక్కన పెడితే ఏదన్నా కొత్తగా పెళ్ళైన వాళ్ళకు పిల్లలు కలిగితే యాడింగ్ కూడా అవకాశం అట్లాంటివి కూడా లేకుండా పోయింది. అలాగే అప్పుడు ఉన్న పరిస్థితి, ఆర్థికంగా పరిస్థితి బాగున్నప్పటికీ కూడా ముందుకు తీసుకోలేని పరిస్థితి ఉంది. ఒక నిమిషం. అప్పుడు కేసీఆర్ గారు గొప్పగా ఏంటంటే మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, ఎలా అంటే ఒక కొత్తగా పెళ్ళైతే ఆడకూతురికి అల్లుడు ఇంటికి వస్తే ఎక్కడ ఉండగలుగుతారన్న మెసేజ్తోని జనాలకు ముందుకెళ్ళి డబుల్ బెడ్రూమ్లు మేము ఊరూరా ఇస్తామని గొప్పగా ఆర్భాటాలు చేశారు. కానీ మా అల్లీపూర్ విలేజ్లో అయితే ఇందిరమ్మ ఇల్లు కాదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేకపోయినరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు లోపలే మా అల్లీపూర్లో ఇప్పుడు దాదాపు 60 ఇండ్లు ఇవ్వడం జరిగింది. దాదాపు 60% కన్స్ట్రక్షన్ కూడా ముందుకు వెళ్తుంది సార్. మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, మరి ఎలా ఉంది, ప్రజల్లో స్పందన ఎలా ఉంది? రైట్ సార్, ప్రజల స్పందన బాగానే ఉంది సార్. ఇప్పటికైతే ప్రభుత్వం మీద సానుకూల వాతావరణం ఉంది సార్. కొంచెం ఏంటంటే నోటిఫికేషన్ తొందర ఇస్తే బాగుండన్న ఒపీనియన్తోనే జనాలు వెయిట్ చేస్తున్నారు సార్. ఇప్పుడే డేట్ అనౌన్స్ చేయడం మళ్ళీ కొంచెం ఏదో రిజర్వేషన్స్ అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి వీళ్ళు కూడా దాని గురించి కొంచెం నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉందని మేము అనుకుంటాం సార్. మనము ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో మనకు రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే 42% బీసీలకు రిజర్వేషన్ ఖచ్చితంగా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు కనుక దాని గురించే వీళ్ళు చాలా రకాలుగా ఎన్ని రకాలుగా అవకాశాలు ఉంటే అన్ని రకాలుగా ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు సార్. బీసీలకు 42% ఒక రాజకీయంగా కాకుండా విద్యారంగం కానీ ఉద్యోగాల్లో కానీ ఇదొకసారి మనం సక్సెస్ అయితే తరతరాలుగా ఇట్లానే ఉండిపోతుందని చెప్పేసి దాని గురించి కృషి చేస్తున్నారు సార్. దానివల్లనే కొంచెం ఏంటంటే ఈ ఎలక్షన్ అనేది డిలే అవుతున్నది సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలే అవుతుంది. ఇంకా 3 సంవత్సరాల పీరియడ్ మిగిలి ఉంది కాబట్టి మిగిలి ఉన్న సంక్షేమ పథకాలు తప్పకుండా నెరవేర్స్తారనే నమ్మకం మాకుంది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుందనే ధీమా కూడా మేము ఏర్పరుస్తున్నాం సార్. సార్ చెప్పండి సార్. మా జగిత్యాల కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి పెద్దలు జీవన్ రెడ్డి గారి వారి అడుగు జాడల్లో నడుచుకుంటూ వారి వెంట మేమందరం కార్యకర్తలం ఉండడం జరుగుతుంది. మేము గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మాకు కావాల్సింది ఒకటే సార్, మా హక్కులు పార్టీ హక్కులు మాకు కావాలి. మాకు ఏ పదవులు అవసరం లేదు సార్. మాకు న్యాయం కొరకు కొట్లాడుతున్నాం సార్. మేము 10 సంవత్సరాలు ఒక ప్రతిపక్షంలో జెండాలు మోసినాం, రాస్తారోకలు, ధర్నాలు, కేసులు ఎన్నో మా మీద ఉన్నాయి సార్. కానీ ఇప్పుడు మాకు ఒకటే కావాల్సింది, మా కార్యకర్తలకు మనోధైర్యం చెప్పుకుంటూ మాకు పదవులు అవసరం లేదు, అసలు మాకు మనోధైర్యం చెప్పి మాకు అనేది మా హక్కులు మాకు కావాలని మేము కోరుకుంటున్నాం సార్.
ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా గ్రామం నుండి మాత్రం ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఖచ్చితంగా సింగిల్ విండో కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగిరిస్తుంది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి అభివృద్ధి కార్యక్రమాలు జనాలకు కార్యకర్తలం మేము అందరం కలిసి ఇంటింటికి వెళ్ళడం చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ బలంగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం వేరియేషన్ తోటి కొంచెం కింది స్థాయి కార్యకర్తలు కొంచెం ఇబ్బంది పడుతుండే తప్ప కానీ జనాలల్లా ఖచ్చితంగా కాంగ్రెస్ అనేది మంచి బలంగా ఉంది. మా కాన్స్టిట్యూన్సీకి వచ్చేసరికి కానీ మా గ్రామంలో కానీ కాంగ్రెస్ మాత్రం మంచి బలంగా ఉంది.